జీవితమును మేళ్ళతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఎబినేసరే ఎబినేసరే ఇంతకాలం కాచితివే. స్తోత్రం నాయన. స్టార్ట్ చేసేవారు దేవుని యొక్క లేఖనంలో నుండి కొన్ని మాటలు చూసుకుందాం. మత్తయి సువార్త 2:1 నుండి కొన్ని మాటలు చదువుకుందాం. రాజైన హేరోదు దినములయందు యూదా దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజకు వచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులు ప్రజల్లో ఉండు శాస్త్రులు అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు, యూదయు బెత్లెహేములో ఏలి అనగా, యూదా దేశం బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలు నా ప్రజలు పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చాను. హల్లెలూయా. ఈ రోజు దేవుని యొక్క లేఖనంలో నుండి కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నది. ఈ యొక్క నెలంతా కూడా దేవుని యొక్క జన్మదినాన్ని అందరూ జ్ఞాపకం చేసుకుంటూ పల్లెల్లో, ప్రాంతాల్లో, ఊరుల్లో, మరి అనేకమైన స్థలాల్లోని దేవుణ్ణి మహిమపరుస్తూ, మరి ఆ ఒక ప్రతి పల్లి, ప్రాంతము, దేశము, గ్రామము, జిల్లా, సమస్తము, విదేశాలు కూడా క్రిస్మస్ జరుపుకుంటారు. క్రిస్మస్ పండుగ అనగానే అందరూ కూడా ఆనందంతో ఆ వేడుకను జరుపుకుంటారు. ఏమండి, ఈ క్రిస్మస్ పండుగ ఒక ఊరు వారు చేసుకుంటున్నారని ఎప్పుడైనా విన్నారండి? లోకంలో 50 ప్రజలు, సమస్త వారు కూడా ఈ క్రిస్మస్ పండుగను చేసుకుంటారు. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యము, గొప్ప విలువ దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఇది ఉన్నవారు చేయాలి, ఇది లేని వారు చేయకూడదు, ఇది గొప్పవారు చేయాలి, ఇది పేదవారు చేయకూడదని తారతమ్యం లేదు. అంతటా అందరూ కూడా చేయగలిగిన క్రిస్మస్ పండుగ ఒకటే. ఏమంటే ఇప్పుడు చాలా మంది ఊర్లో ఒక పండుగ చేస్తారు. ఏం పండుగ చేస్తారు? వారాలనే పండుగ చేసుకుంటారు కదమ్మా. ఒక ఊరిలో ఆ వారం అనే పండుగ జరుగుతుంటది, ఇంకొక ఊరిలో ఆ పండుగ జరగదు కదా. ఆ ఊరి వారికి ఊరికి పిలిచి వారాలనే పండుగ పెట్టుకుంటారు. లేకపోతే ఏదో ఒక పండుగలు పెట్టుకొని ఆ విధంగా చేస్తారు. ఈ ఊరు వారు చేస్తారని చెప్పి ఆ ఊరు వారు చెయ్యరు. ఆ ఊరి వారికి ఊరి వారు పిలిచి పెట్టుకుంటారు. ఈ లోకంలో ఉన్న కొన్ని వాటిపై మనం చూసుకుంటే, అదే క్రిస్మస్ అయితే ఒక వర్గానికి చెందిన వారు చెయ్యాలి, మరొక వర్గానికి చెందిన వారు చేయకూడదని లేదు. మనందరికీ దేవుడు పుట్టిక స్వతంత్రం తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలమైన మనం నేర్చుకోవాల్సిన మాట, ఈ రోజు దేవుడు మన కొరకు మరి 25 క్రిస్మస్ మనం అందరమే చేసుకుంటాము. ఈ నెల మొదట స్టార్టింగ్ నుండి ఎక్కడ కూడా క్రిస్మస్ ఆర్భాటాలు, క్రిస్మస్ పండుగ వేడుకలే. ఎక్కడెక్కడ స్థలాల్లో, దేవుని యొక్క మందిరాల్లో, పల్లెల్లో, ప్రాంతాల్లో, పట్టణాల్లో, దేశాల్లో, విదేశాల్లో సమస్తము కూడా దేవుని యొక్క జన్మదినాన్ని మరి చాటిస్తూ, సువార్తలు ప్రకటిస్తూ క్రిస్మస్ జరుపుకుంటున్న దినాలు ఇవన్నీ. మనకి ఏం దినాలు? అంబరాల సంబరాల దినాలు మనకివి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఈ ఆదివారం వాక్యము ఈ యొక్క జన్మదినం కొరకు ఈ నెలంతా మనం చెప్పుకుంటాం. దేవుని యొక్క జన్మదినము ఎంతో ఆర్భాటమైనది, ఎంతో సంతోషమైనది. ఎవరి కొరకు ఆయన పుట్టారు? ఇదిగో ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన శుభార్తమానము. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇంతవరకు మీరు పలికారు కదా, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మన క్రీస్తు మన కొరకు పుట్టాడు కాబట్టి అన్ని దిక్కులు కూడా క్రిస్మస్ వేడుకలు చేసుకోవడానికి దేవుడు మనకి కృపను చూపించాడు.
అయితే నేను చేస్తున్నాను, మా పట్టణం మా పల్లె చేస్తుంది, మిగతా పట్టణం పల్లె చేయలేకపోతుంది అనడానికి లేదు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు స్వతంత్రం ఇచ్చి నడిపించుకొచ్చాడు. కాబట్టి అటువంటి జన్మదినం, అటువంటి క్రిస్మస్ వేడుకనగానే అందరినీ ఆర్భాటంతో దేవుడి సన్నిధిలో గడిపేవారిగా ఉండాలి. అయితే క్రిస్మస్ అనగానే ఒక రెండు మనకి మాటలు కనబడుతున్నాయి. క్రిస్మస్ విషయంలోని మొట్టమొదటిగా స్టార్, చుక్క, తార. ఆ స్టార్ విషయంలో ఒక రెండు మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఉదయకాలంలో ఇచ్చిన మాటలు చదువుకుందాం. ఆ ఒక చూడండి, నక్షత్రం అంటారు కదా, మీ భాషలో నక్షత్రం, కొంతమంది భాషలో స్టారు, ఇంగ్లీష్లో స్టారు, నక్షత్రము, చుక్క, తార. అది ఫస్ట్ ఎవరి ఇంటి మీద వెలిగితే వారు క్రైస్తవులు లెక్కలేస్తారు కదా. మా చిన్నప్పుడు మేము వేసేవారు. మేమంటే అలాగా స్కూల్కి వెళ్ళినప్పుడు, స్కూల్ నుండి వచ్చినప్పుడు పగటిపూట ఎక్కువగా కనిపించవు, గాలికి అటు ఇటు వెళ్ళిపోతాయి. రాత్రిపూట అయితే ఏ ఇంటి దగ్గర వెలుగుతుందో ఆ స్టార్స్ కనబడతాయి. అయితే మేము రాత్రిపూట అలా క్వార్టర్స్లో అలా తిరిగేవారిని చూసినప్పుడు వారింటి దగ్గర ఉన్నప్పుడు మేము లెక్కలు వేసుకునేవారు. వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళ ఇంటి మీద స్టార్ ఉంది, క్రిస్మస్ వీళ్ళు చేస్తారు, ఇలాగా 1 2 3 4 పలానా లెక్కలు వేసుకునేవారిని. అంటే ఆ చుక్కను, ఆ స్టార్ చూస్తే ఆ ఇంటి వారు క్రైస్తవులు అని తెలుసుకునేవారు. ఈరోజు మనకి దేవుడు అందిస్తున్న మాట ఒక చుక్క, తార, స్టార్. ఈ స్టార్ విషయంలోనే ఒక రెండు మాటలు మనకు కనబడుతున్నాయి. ఈ స్టార్ అనేది, ఈ నక్షత్రం అనేది, ఈ చుక్క అనేది దేవుని బిడ్డలని సూచించినది. మొట్టమొదటిగా ఆనాడు భయంకరమైన చీకటి పాప ప్రపంచంలోని ప్రజలు కొట్టిమెట్లు ఆడుతుంటున్నప్పుడు ఎక్కడ చూసినా చీకటే కానీ వెలుగు లేదు, సత్యమైన వాక్యం లేనప్పుడు దేవుని యొక్క కృప ద్వారా అనేకమైన సంవత్సరాలు, అనేకమైన అన్నాలు కూడా చీకటే లేదండి. ఏమంటే చీకటి అంటే రాత్రే ఒక పగలయ్యేది కాదా, రాత్రి అయిపోయేదా? పగలనేది వారి జీవితంలో రాలేదు అనడానికి లేదు. పగలు రాత్రులు ఉన్నా, లైట్లు కరెంట్లు వేసుకున్నా వారి జీవితం ఒక చీకటమయము. అప్పుడు దేవుడు ఈ లోకాన్ని చూశాడు, ఈ ప్రజలను చూశాడు. ఈ చీకట్లో కొట్టుమిట్లు ఆడకూడదు, నా ప్రజలు నా వెలుగులోనికి రావాలని దేవుని యొక్క సంకల్పం జరిగింది. కాబట్టి తన కుమారుడిని దేవుడి యెహోవా ఈ లోకంలోనికి పంపించాడు. చీకటిని పారద్రోలించాడు, వెలుగు నింపించాడు. ఆ చుక్క, వెలుగు, తార అనేది జీవితంలో ఒక వెలుగునిచ్చినట్లుగా యేసు ప్రభు గారు వెలుగుగా మన కొరకు ఈ లోకానికి వచ్చారు. అయితే ఆ చీకటిని, ఆయన పుట్టుక చీకటిని పారద్రోలింది. అందుకనే ప్రతి ఒక్క క్రైస్తవుల ఇంట్లోని ఆ ఒక స్టార్ పెట్టినప్పుడు వీరు క్రైస్తవుల కుటుంబము, వీరు రక్షింపబడిన వారు, దేవుని బిడ్డలమైన మనము ఈ రోజుల్లో మరి ఆ రోజుల్లోనే క్రైస్తవుల ఇంట్లో ఉండేది. ఇప్పుడైతే అందరూ ఎక్కడ చూసినా స్టార్ పెట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద షాపులు, పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద వాల్యూ కలిగిన అపార్ట్మెంట్లో కూడా చక్కటైన స్టార్స్ పెడుతున్నారు, వెలుగుని పెడుతున్నారు. ఎందుకు? అపార్ట్మెంట్లో ఉన్న వారందరూ దేవుని వెలుగులో ఉండాలని, ఆ షాప్లో ఉన్న వారందరూ కూడా నా స్టార్ మారిపోవాలి, నేను ఒక వెలుగు కలిగిన నా యొక్క బిజినెస్ మంచిగా ఉండాలి. ఇటువంటి ప్లాన్స్, ఇటువంటి ఆలోచనలు ప్రజల్లోకి వచ్చాయంటే ఇదంతా ఎవరు కృప? దేవుని యొక్క కృప. దేవుని ఆ వెలుగుని తీసుకొచ్చి మన మధ్యలో పెట్టారు. అయితే చీకట్లోనే ఉంచేయకుండా దేవుడి పుట్టుక మనకు వెలుగు తీసుకొచ్చింది మొట్టమొదట స్టార్ విషయంలో చూసుకుంటే. అందుకే చదువుకుంటానికి ఏమందంటే, యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రములను చూచి ఆయన పూజకు వచ్చిందని చెప్పిరి. ఎవరెవరు చెప్పారు? గొల్లలు, జ్ఞానులు, వీరందరూ కూడా ఏమంటే అక్కడ వాక్యము, యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రములను చూసి ఆయన పూజకు వచ్చింది. నక్షత్రము చూసి పూజించడానికి వచ్చారు. అంటే యేసు ప్రభు గారి యొక్క పుట్టుకను సూచిస్తుంది, వెలుగును సూచిస్తుంది. ఆ వెలుగులో వారు దేవుని దగ్గరికి రాగలిగారని మనకు వాక్యం కనబడుతుంది. రెండోసారి మనకు కనబడుతున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 2:10 వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చాను. రెండోసారి ఏం తీసుకొచ్చింది? అత్యానంద భరితముని ఇచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. నువ్వు వెలుగులో ఉంటే, చీకటి నీలో వెళ్ళిపోతే నీకు ఆనందమే కదమ్మా, నీకు ఆనందము సంతోషమే కదా. కాబట్టి
నిన్ను ఆనందపరచడానికి దేవుడు ఏం చేశాడు, ఆ స్టార్ విషయంలోని వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితుల ఇంటిలోకి వెళ్ళి ఏం చేశారు, బంగారం సాంబ్రాణి బోళంలో తీసుకొచ్చినవి కానుకలు పెట్టెలు విప్పి, మరి యేసు ప్రభు గారు శిశువు దగ్గర తల్లి అయిన మరియకు ఆ ఒక కానుకల బాక్స్ విప్పి వారిని ఆ కానుకలు అక్కడ పెట్టి సాగిలపడి నమస్కరించారు. శిశువుకు సాగిలపడి నమస్కరించారు. ఏమండి, అత్యానంద భరితులయ్యారట. ఎవరు? జ్ఞానులు. అంటే ఆ వెలుగు ఒక శక్తి వాళ్ళకి తెలిసింది కాబట్టి వారు అత్యానంద భరితులుగా పొందుకున్నారు. చాలా మందికి ఈరోజు చీకటిని వదులుకొని వెలుగులో ఉంటే కొంతమంది బిడ్డలు ఉండలేక వారి జీవితాలను పతనం చేసుకుంటున్నారు. ఎవరైతే ఆ చీకటిని వదిలి వెలుగులోకి వస్తారో వచ్చిన వారు అత్యానంద భరితులై ఉంటారట. వాక్యం సెలవిస్తుంది, జ్ఞానులు అత్యానంద భరితులై వారు తీసుకొచ్చిన కానుకలు విప్పి పెట్టెలతో తీసుకొచ్చినవి విప్పి అక్కడ దేవుని పాదాల దగ్గర ఆ ఒక స్థలం దగ్గర బంగారం బోళము సాంబ్రాన్ని తీసుకొచ్చి కానుకలు విప్పినారు, దేవుని దగ్గర పెట్టారు, దేవుణ్ణి గణపరిచారు. దేవుణ్ణి శిశువుగా ఉన్న శిశువుని పూజించారటండి. ఎందుకంటే అయ్యా అనేకమైన దినాల నుండి మేము చీకట్లో కొట్టుబెట్లు ఆడుకుంటుండగా మేము జ్ఞానమైనప్పుడు మేము జ్ఞానహీనులమైపోయినప్పుడు నీ వెలుగు, నీ తార, నీ చుక్క మాకు వెలుగు చూపించింది. నీ పుట్టిక మాకు వెలుగునిచ్చింది. కాబట్టి నువ్వు గొప్ప వెలుగువంతమైన దేవుడు, నువ్వు గొప్ప జీవితాలు మార్చే దేవుడు. ప్రతి జీవితంలో చీకటిని పారద్రోలి నీ వెలుగుని పంచడానికి లోకానికి వచ్చిన గొప్ప దేవుడు అని చెప్పి, మహాదేవుడు అని చెప్పి ఆ జ్ఞానులు ఏం తీసుకొచ్చి బంగారు సాంబ్రాణి బోళాలు తీసుకొచ్చి కానుకలు విప్పి సమర్పించి వారి శిశువుకి పూజించారటండి. అత్యానంద భరితులైనారట. ఎందుకంటే దేవుని యొక్క వెలుగు ఉంటే, దేవుని యొక్క బిడ్డగా మనం జీవిస్తే మనలో ఒక అత్యానందమైన ఆనందం ఉంటుందట. అత్యానంద భరితులయ్యారట. ఆ చుక్క యేసు ప్రభు గారు ఎక్కడ ఉన్నారనేది దారి చూపించిందట. అందుకనే చాలా మంది పాతకాలంలో పాడేవారు, తూర్పున చుక్క పుట్టిందన్నయ్య, తూర్పున చుక్క పుట్టిందన్నయ్య, రారోరే అన్నయ్య చూడడానికి వెళ్దాము. తూర్పున చుక్క పుట్టింది, రండన్నా వెళ్దాం చూడడానికి. చుక్క పుట్టింది అంటే ఇంటి మీద స్టార్ పెట్టుకుంటున్నాం, చుక్క పెట్టుకుంటున్నాం. దాని అర్థం ఏంటి? యేసు ప్రభు గారి లోకానికి వెలుగుగా వచ్చారు. నీ ఇల్లంతా వెలుగు, నీ షాప్ అంతా వెలుగు, నీ అపార్ట్మెంట్ అంతా వెలుగు కావాలంటే, అత్యానంద భరితులుగా మనం ఉండాలంటే, చీకటి మనలో పారదోలితేనే మనం అత్యానంద భరితులు అయిపోతాం. దేవుని యొక్క కానుకలు తీసుకుని అర్పణలుగా అర్పించి దేవుని మనం కనపరుస్తాం. అంటే అప్పుడు దేవుడు ఎవరైనా నీకు జ్ఞానోదయం కలుగుతుంది. అందుకే అక్కడ దేవుడు జ్ఞానులు పెట్టాడు. అంతవరకు ఆ దేశంలో, ఆ ప్రపంచంలో జ్ఞానులు ఉన్నారా? ఆ దేశంలో, ఆ ప్రపంచంలో భక్తులు ఉన్నారా? ఆ దేశంలో, ఆ ప్రాంతంలోని అటువంటి వెలుగులు నడిచిన వారు ఎవరైనా ఉన్నారా? చీకటి చీకటి చీకటి. ఎప్పుడైతే దేవుని వెలుగు వచ్చి అక్కడ వెలిగిందో, దేవుని యొక్క జన్మం ఎప్పుడైతే అక్కడ కలిగిందో, దేవుడు ఎప్పుడైతే మన కొరకు ఒక వెలుగుమయంగా వచ్చాడో జీవితాలు మారిపోయాయి. వెంటనే ఆ జ్ఞానులు తీసుకొచ్చినవి సమర్పించి అత్యానంద భరితులైపోయారు. నీవు, నేను, మనము, మన సంఘాలు, మన ఇంట్లో ఉన్నవారిని అందరినీ అత్యానంద భరితులం అవ్వాలనంటే మనం దేవుని యొక్క వెలుగులో జీవించాలి, చీకటిని పారద్రోలాలి. దేవుని వెలుగుని పట్టుకున్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. ఈ స్టార్ కోసం మనం ఈరోజు నేర్చుకునే మాటలు, ఈ 2 మాటలు. అవును తండ్రి, నీ వెలుగులో మేము ఉన్నప్పుడు మా జీవితాలు మారుతాయి, అత్యానంద భరితులు మేము అవుతాం. ఎక్కడ చూసినా, ఏ దేశంలో, ఏ గ్రామంలో, ఏ పల్లెల్లో, ఏ ఇంటిలో, ఏ ధనవంతులైనా, ఏ పేదవారి ఇంట్లోనైనా ఏమమ్మా అత్యానందం ఉందా? ఆనందం ఉండొచ్చు, కొద్దిగా కొంచెం నాకొచ్చు, అత్యానందం అనేది ఉందా? కానీ ఈ జ్ఞానులు మనకి కొన్ని మాటలు కనిపిస్తున్నాయి. వాళ్ళ నక్షత్రములు చూచి అత్యానంద భరితులయ్యారు. మేము వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళగలము, మేము చేరగలము, మేము యేసు ప్రభు గారిని చూడగలము అనే అత్యానందం వాళ్ళకి కలిగింది. నీవు, నేను కూడా అత్యానంద భరితులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. మనము చదువుకునే కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలోని స్థిరులుగా భక్తులు కలిగిన వారిగా మనం ఉండాలి. ఆయన పుట్టుకను మనము ప్రకటించే వారిగా ఉండాలి.
దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టాడు కాబట్టి మనము ఆయన పుట్టిన స్థలం దగ్గరికి ఆనాడు జ్ఞానులు వెళ్ళారు. మనము కూడా వెళ్ళి దేవుణ్ణి గణపరిద్దాం. చిన్న పాట పాడు ముగించుకుందాం. చిన్న పాట పాడదాం. సంతోషకరమైన వర్తమానము చప్పటి పాటని సర్వలోకము సంతోషకరమగు వర్తమానము సర్వలోకము అందరి కోసం అందరి కోసం అందరి కోసం దేవుడు. కాబట్టి ఇందాక నేను చెప్పింది చెప్పండి మరొకసారి. దావీదు పట్టణం రక్షకుడు పుట్టి ఉన్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.